సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఇద్దరు వ్యక్తులను రౌడీ షీటర్ కిషోర్ అతి కిరాతకంగా కడతేర్చినట్లు నిర్ధారించారు. కత్తులతో నరికి చంపినట్లు భావిస్తున్నారు. హత్యలు చేశాక రౌడీ షీటర్ కిషోర్ సంఘటనా స్థలం నుంచి పరారైనట్టు గుర్తించారు. హత్యకు గురైన వారు విజయనగరం, విజయవాడ వాసులుగా తేల్చారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడ గవర్నర్పేట పరిధిలో ఇవాళ డబుల్ మర్డర్ హత్య జరిగింది. ఇద్దరు యువకులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం విజయవాడ నగరం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా ఇద్దరు చనిపోయిన వ్యక్తులు కూడా ఒకరు విజయనగరానికి చెందిన వ్యక్తి, మరొకరు విజయవాడకు చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరూ కూడా క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నట్టుగా గుర్తించారు. అయితే 1 గంటన్నర సమయం తర్వాత ఈ 2 హత్యలు కూడా ఒకే వ్యక్తి చేసినట్టుగైతే ప్రాథమికంగా విజయవాడ పోలీసులు విచారణలో గుర్తించినట్టుగైతే మనకి జమ్మూ కిషోర్ ఈ హత్యలు చేసి పరారైనట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించినట్టుగైతే మనకి స్పష్టంగా సమాచారం కూడా అందుతుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కిషోర్ ఎవరైతే హత్యలు ఈ 2 చేశారు అని భావిస్తున్నారో ఆ కిషోర్ కు సంబంధించి గాలింపు చర్యలు కూడా ప్రస్తుతం పోలీసులు ముమ్మరం చేశారు. కిషోర్ మీద మొత్తం 8 కేసులు ఉన్నట్టుగా అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 5 బైండ్ ఓవర్ కేసులతో పాటు ఒక హత్య కేసు, మరొక 2 కేసులు, మొత్తం 8 కిషోర్ మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతం కిషోర్ ను అదుపులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు యువకులని హత్య చేయడానికి సంబంధించి కారణాలు ఏంటనేది ఇంకా పోలీసులు విచారణలో అయితే గుర్తించలేదు. ప్రాథమికంగా వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా ఇంకా లభ్యం కాలేదు. ఎందుకంటే క్యాటరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించే వ్యక్తులు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు అనేది ఇంతవరకు కూడా రాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఒక చిక్కుముడి అంటే అయితే ప్రస్తుతం ఎవరైతే హత్యలు చేశాడని భావిస్తున్నారో జమ్మూ కిషోర్ ని అదుపులోకి తీసుకున్న తర్వాతే తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు కూడా తెలుస్తా ఉంది. కిషోర్ కి గతంలో కూడా నేర చరిత్ర ఉంది, ఒక హత్య కూడా చేశాడు, కొన్ని దొమ్మి కేసులు కూడా అతని మీద కూడా ఉన్న నేపథ్యంలో మొత్తం కేసులకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు కిషోర్ నేర చరిత్ర మీద, అదేవిధంగా హత్యకు గురైన వ్యక్తులు కూడా వాళ్ళకైనా నేర చరిత్ర ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో మృతదేహాలు ప్రస్తుతం ఘటనా స్థలంలోనే ఉన్నాయి. డీసీపీతో పాటు ఏసీపీ ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మొత్తం క్లూస్ టీం కూడా వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో చనిపోయిన వ్యక్తుల వివరాలతో పాటు హత్యకు గల కారణాలను కూడా రౌడీ షీటర్ని జమ్మూ కిషోర్ని అదుపులోకి తీసుకున్నాకే తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రావణి. ఎస్ శ్రీకాంత్, ఇప్పుడు ఈ రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో కిషోర్, ఇతను స్థానికంగా ఉండే వ్యక్తినా లేదంటే అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జమ్మూ కిషోర్ విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తూ ఉంటాడు. అతను స్థానికుడే. అతని మీద కమిషనరేట్ పరిధిలో కూడా అనేక కేసులు కూడా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. అతని మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనే రౌడీ షీట్ కూడా ఉంది. ఆ వ్యక్తే ఇద్దరిని కూడా హత్య చేసి అనంతరం ఇక్కడి నుంచి పరారైనట్టుగా సీసీటీవీలు ఫుటేజ్లో గుర్తించినట్టుగైతే స్పష్టంగా పోలీసులు తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తం 8 కేసులు ఉన్నాయి. అందులో బైండ్ ఓవర్ కేసులు 5, ఒక హత్య కేసు, ఒక కొట్లాట కేసుతో పాటు ఇంకోటి దొమ్మి కేసు కూడా నమోదైంది. మొత్తం ఇతనికి సంబంధించిన నేర చరిత్రతో పాటు ఇతను సెల్ ఫోన్ ట్రాక్ చేయడం ద్వారా అతను ఎటువైపు వెళ్ళాడు అనే దాంతోపాటు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు జల్లెడ పడుతున్న పరిస్థితుంది. జమ్మూ కిషోర్ని అదుపులోకి తీసుకుంటే కనుక ఈ హత్యకు సంబంధించి కారణాలతో పాటు హత్యకు గురైన వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా క్యాటరింగ్ పని చేసేవాళ్ళు కావడంతో ఎవరి దగ్గర పనిచేస్తున్నారనే విషయాలు తెలుసుకొని వాళ్ళ దగ్గర నుండి ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డులను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే ముమ్మరం చేశారు. శ్రావణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సార్ ఇన్సిడెంట్ క్లారిటీ రాలా ఆడెవడనేది నలుగురు క్యాటరింగ్ వాళ్ళు అండి, చిన్న ఇష్యూ ఇది. క్యాటరింగ్ కూడా గొడవపడి చేసుకున్నారు అంతే.